బ్రో ఎలా ఉండే అవకాశం ఉంది? మంచు విష్ణు గారు 10 ఇయర్స్ కష్టపడి ఈ స్టోరీని అయితే డెవలప్ చేశారు. రేపు 25 మన ముందుకు వస్తుంది. మూవీ గురించి ఏమో తెలియదు కానీ బట్ ప్రభాస్ ఉన్నారు కదా, విల్ సీ అంతే. ఓకే. ప్రభాస్ గారి కోసం వెళ్ళే అవకాశం ఉందా కన్నాపతి? మోస్ట్లీ. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్, టీజర్ ఎలా అనిపించింది మీకు? ఇంకా నేను చూడలే బ్రో. ఎందుకు బ్రో అంత మాట? సాంగ్స్ అయినా చూసారా? లేదు బ్రో, చూడలే. మరి ప్రభాస్ గారు ఉన్నారని ఎలా తెలుసు మీకు? అంటే మీమ్స్ లో వచ్చేది కదా. ఎలా ఉంది పని ప్రభాస్ గారి కళ్ళు ఎలా ఉన్నాయి? కళ్ళులానే ఉన్నాయి బ్రో, మంచిగానే ఉన్నాయి. మంచిగా బ్రో అది ఒకటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ బ్రో. ఓకే. ఓకే. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకని ఈ మధ్యన నెగిటివ్ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియా? నార్మల్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నాడు కదా, వస్తుంటాయి. ఆయన ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం, అంటే సీఎం తర్వాత సీఎం అంత వ్యక్తి మీద నెగిటివ్ అది చెడు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆంధ్రప్రదేశ్? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. కొందరు అగ్రి అవుతారు, కొందరు అగ్రి అవ్వరు. సో వాళ్ళ పర్సనల్ బ్రో, అది అంతే, మనం ఏం చేయలేం. ఆయన మంచి చేయాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు, చాలా మందికి తెలుసు. లెట్ ఇట్ బి, చూద్దాం. కానీ చెప్పిన మాటల మీద ఎక్కడ నెరవేరుతా అది నుంచుంటా లేదు పవన్ కళ్యాణ్ అని కూడా మాట్లాడుతున్నారు. ఈజ్ అ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? అలాంటి స్వతంత్రం వచ్చిన ఇన్ని రోజుల్లో చాలా ఊర్లకి రోడ్లు కూడా లేని ఊర్లకి ప్రభుత్వం వచ్చిన 6 monthsలోనే రోడ్లు వచ్చాయన్నమాట. సో ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకని టార్గెట్ చేస్తున్నారు చాలా మంది? మీమర్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఛానల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎందుకని ఇలా మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారు? అంతే బ్రో, తెలిసిండేదే కదా, వాళ్ళ కోసమే అంతే. ఓకే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కోసం మీరు ఏమంటారు? ఆయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏమైనా డెవలప్ జరుగుతుందా, అలాగే ఉందా ఆంధ్రప్రదేశ్? ఇంకా జరుగుతోంది, జరగాలని కోరుకుంటున్నాను, చూద్దాం. ఓకే. రానున్న రోజుల్లో ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? మేబీ బ్రో, చూద్దాం. అయితే చూడాలని నాకు కూడా ఉంది. అన్న మరో విషయం, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మూవీస్ వస్తున్నాయి కదా, ఈగల్ గా మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? సో అందరికీ తెలిసిండేదే, ఓజీకి చాలా హైప్ ఉంది. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హరిహర వీరమల్లు. అది చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నా, చూద్దాం. రీసెంట్ గా అందులో సాంగ్ కూడా వచ్చింది కదా, బానే ఉంది, స్టెప్ కూడా వేసారుగా, చాలా రోజుల తర్వాత మంచిగా అనిపించింది. ఆయన ఓన్ వాయిస్ అది. యా మంచిగా. ఈ సినిమాలకి ఆయన అసలు టైం ఇస్తున్నారంటే, అసలే మొన్న సంక్రాంతికి రావాల్సిన ఓజీ ఎందుకని అలాగా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది? షూటింగ్ కంప్లీట్ కాలే కదా బ్రో ఇంకా. సో వాళ్ళు తీసుకుంటున్నారు, దే ఆర్ టేకింగ్ టైమ్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయంగా ఆయనకి సపోర్ట్ చేస్తారా మూవీస్ లోనా? దేంట్లో ఉన్నా సపోర్ట్ చేస్తా బ్రో. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు. యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.